కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం గ్రామంలో సర్వేజన సుఖినో భవంతు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక జంట అయిన కొల్లి సునీల్ కుమార్ 23 సంవత్సరాలు ఎస్సీ మాదిగ, అలాగే సన్నిబోయిన శిరీష వయసు 19 సంవత్సరాలు బీసీ సగర అనువార్లు ఇరువురికి ఆదర్శ వివాహం జరిగింది. ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగా జరిగిన ఈ వధూవరులను సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ కాపవరపు కుమార్ కేకే మరియు సంస్థ కోఆర్డినేటర్ ఏడవ సత్యనారాయణ, సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ దండుపాటి సుదర్శన్ రావు, మరో ఆర్గనైజర్ జజ్జనపు వీరన్న చౌదరి, సంస్థ పిఆర్ఓ ఎస్ఎస్టీవీ శివ మరియు పెద్దలు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. సమాజంలో మార్పు కోసం ఇలాంటి ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, నేటికి కొన్ని వరులు కుల అహంకారం అనేది ఉందని, అది పోవాలంటే ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలని, అలాగే పిల్లలు తల్లిదండ్రులు ప్రేమను, తల్లిదండ్రుల యొక్క విధానాన్ని గౌరవించాలని కేకే మరియు వైఎస్ఎన్ అన్నారు. శిరీష తల్లిదండ్రులు ఒప్పుకోవడం జరిగింది. అలాగే మా ఆఫీస్కి రావడం జరిగింది. అక్కడ ఇద్దరికి కూడా అత్యంతలు చేయడం జరిగింది. కాకపోతే కులాలు వేరని చెప్పేసి ఇప్పుడు నిరాకరించారు. మమ్మల్ని ఆశ్రయించారు. సర్వేజన సుఖినో భవంతుని ఆశ్రయించారు. మేము సామూహిక వివాహం చేస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు తరపుని. ఇప్పటి నుంచి ఆదర్శ వివాహం అండి, ఆదర్శ వివాహం చేస్తున్నాము. ఇప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా సునీల్ చక్కగా అమ్మాయి అయినటువంటి శిరీషాన్ని చూసుకోవాలని చెప్పేసి, ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ప్రేమగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇకపోతే ఇరుగురు తల్లిదండ్రులు కూడా ఒకటి గమనించాలి, కులాలు మతాలు ఈ రోజుల్లో అనేవి కరెక్ట్ కాదు. అంటే గ్రామాల్లో ఇంకా ఇది నడుస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెట్టి బిడ్డల యొక్క ప్రేమను అర్థం చేసుకొని చేయాలని చెప్పేసి తెలియజేసుకున్నాం. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి, తల్లిదండ్రుల తర్వాతనే ఏదైనా అని చెప్పేసి తల్లిదండ్రుల ప్రేమని గౌరవించి, తల్లిదండ్రులను గౌరవించి ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా పేరు కాపవరపు కుమార్ కేకే, సర్వేజన సుఖినో భవంతు స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. ఈరోజు ఎంతో సుదీర్ఘంగా మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే సర్వేజన సుఖినో భవంతు తరపు నుంచి మరి ఈరోజు ఒక నూతన దంపతులకు చక్కగా ఒక ఆదర్శ వివాహం అంటూ చేయడం జరిగింది. ఈ విషయంలో మరి ఇరువురు కూడా ఒకరినొకరు ఇష్టపడి, పైగా వీళ్ళిద్దరూ కూడా మరి మేజర్లు, మైనర్లు గట్రా కాదు, మేజర్లు అయ్యి ఉండి పిల్లలిద్దరూ కూడా, అమ్మాయికి వచ్చి 19 సంవత్సరాలు, అబ్బాయికి వచ్చి 21 సంవత్సరం. అయితే ఈ రెండింటిని పురస్కరించుకొని మా సర్వేజన సుఖినో భవంతు ట్రస్ట్ తరపు నుంచి వారి ఇద్దరు కూడా మరి ఆదర్శ వివాహం చేయడం జరిగింది. ఇలాగే ఎవరైనా సరే కానీ, మరి ప్రేమించుకున్నటువంటి వారు ఎవరైనా సరే కానీ తల్లిదండ్రులను ద్వేషించి ఎక్కడికో దూరంగా పోకుండా, వారి యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఒకరినొకరు ఒప్పించి మరి సంతోషంగా ఏదో సంస్థ తరపు నుంచి కానీ గుడి దగ్గరికి వచ్చి పెద్దల్ని సంబంధించినటువంటి విషయాలు మాట్లాడి అప్పుడు వాళ్ళ ద్వారా ఒక వివాహం అంటూ చేసుకోండి. అంతేగాని తల్లిదండ్రులను ఎదిరించేసి ఎక్కడికో పారిపోవద్దు. మరి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి వివాహానికి గతంలో ఆల్రెడీ అమ్మాయి తరపు నుంచి పెద్దలు అంగీకరించారు, అలాగే అబ్బాయి తరపు నుంచి కూడా పెద్దలు అంగీకరించారు. ఇప్పుడు సర్వేజన సుఖినో భవంతు తరపు నుంచి వివాహం చేయమని మా దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము అందరూ కలిపి చేయడం జరిగింది. ఈ విషయంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా మిత్రులు, శ్రేయాభిలాషులు మొత్తం చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీనికి మెయిన్ ఏంటంటే మరి కాపవరపు కుమార్ గారు కేకే, దీనికి ఫౌండర్ అండ్ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క వివాహం చేయడం జరిగింది. నా పేరు ఏడు సత్యనారాయణ, వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్ సర్వేజన సుఖినో భవంతు. ఈ విషయం దయచేసి మీరందరూ కూడా బాగా గమనించి వీరిరువురు ఈ యొక్క నూతన జంటను కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.